హైకోర్టుకు సంబంధించిన ఆన్సర్ షీట్ రెస్పాన్స్ షీట్ అయితే వచ్చేసింది. సో దానికోసం వెబ్సైట్కి వెళ్ళి ఇలా ఫస్ట్లో ఉన్న రెస్పాన్స్ షీట్ని క్లిక్ చేసి మీకు ఇచ్చిన ఐడి ఏదైతే ఉంటుందో TSH ఉంటుంది కదా, అది ఎంటర్ చేసి అలానే పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేస్తే మీకు ఈజీగా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇంతకుముందు మీరు హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకున్నారో అదే ప్రాసెస్లో ఉంటుంది మొత్తం కూడా. నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నాను. సో ఈ విధంగా అయితే మీరు ఎన్ని మార్క్స్ కౌంట్ చేశారు ఏంటి అనేది ఈజీగా మీరు చూసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా క్యాప్చా ఎంటర్ చేయాలి, లేదంటే మళ్ళీ ఫస్ట్ నుంచి ఎంటర్ చేసుకోమని అడుగుతుంది. ఇన్ కేస్ పాస్వర్డ్ గుర్తులేని వాళ్ళు ఫర్గాట్ పాస్వర్డ్ అని కొట్టి ఐడి ఉంటుంది కదా, ఆ ఐడిని యూజ్ చేసి మళ్ళీ మీరు కొత్తగా పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. సో అప్లికేషన్లోకి వెళ్ళి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఏవైతే ఎగ్జామ్స్ రాశారో దాన్ని క్లిక్ చేయాలంటే నేను ఇక్కడ రికార్డ్ అసిస్టెంట్ క్లిక్ చేస్తా, పక్కన కనిపిస్తుంది కదా రెస్పాన్స్ షీట్, అది క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీకు వెంటనే మీరు రాసిన ఎగ్జామ్వి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, అక్కడ కరెక్ట్ ఆన్సరు, అలానే మీరు చూస్ చేసుకున్న ఆన్సర్ బట్టి మీరు ఎన్ని కరెక్ట్గా పెట్టారనేది మీరు కౌంట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. తెలియని వాళ్ళైతే చూసేసుకోండి, మరి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది ఈజీగా కౌంట్ చేసుకోండి. అలానే ఎలిజిబుల్ అయ్యారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బై బాయ్.